జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. పేజ్ నెంబర్ చెప్పు. జెఫన్యా గ్రంథము పాత నిబంధన 773. చెప్పు, మళ్ళీ చెప్పు. పాత నిబంధన 773వ పేజీ నెంబర్. రైట్. ఇక మీకు పేజ్ నెంబర్ కూడా చెప్తే ఆలస్యం లేకుండా తీసుకోవచ్చు. చూడండి, చదువు బాబు మరలా. దేశములో సాత్వికులై, దేశములో అంటే ఇదిగో ఈ లోకములో, మనము ఈ భూమి మీద సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా, ఆయన న్యాయ విధులను అనుసరించే సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకండి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ మీరు ఉగ్రత దినమందు దాచబడతారు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మంచిదే. ఆయనను రక్షకుడుగా అంగీకరించి బాప్తీసం పొందారు, మంచిది. ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధిస్తున్నారు, మంచిది. ఉపదేశాలు పొందుకుంటున్నారు, మంచిది. కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారు, మంచిది. అయితే ఈ వాక్యం వినండి. అయితే దేశములో మనము ఉగ్రత నుండి, లోకం మీదకి వచ్చే ఉగ్రత నుండి మనము దాచబడి తప్పించబడినట్లు, కాపాడబడినట్లు మనము దీనులై ఆయన న్యాయ విధులను అనుసరించువారైతే ఉగ్రత దినాన దాచబడతారు, కాపాడబడతారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, నీవు ఆ దివ్య సుగుణం ధరించుకొని యేసుక్రీస్తులో ఉన్న ఆ దీనత్వము కలిగి బ్రతికితే కలిగే గొప్ప ధన్యత ఏమిటి అనంటే, ఉగ్రత దినమందు మీరు దాచబడతారు. ప్రైజ్ ది లార్డ్. లోకం మీదకి వచ్చే ఉగ్రతలో మాత్రమే కాకుండా దేశములో, లోకములో మనం బ్రతుకుచున్న దినములన్నిటిలో కూడా దీనులమై, మనము ప్రతి దినము దీనులమై, సాత్వికులమై మనము జీవించు ఉండట ద్వారా ప్రతి విధమైనటువంటి కీడుకు లేక ఇతరుల వల్ల కలిగే కోపానికి మనము గురి కాము. అలాంటి దివ్యమైనటువంటి సుగుణము, దేవునిలో ఉన్న ఆ సుగుణం మీలో ఉన్నప్పుడు దాచబడతారు, కాపాడబడతారు. దీనులు ఎవరు? దీనులు. ఆ యొక్క హ్యూమిలిటీ, ఆ దీనత్వం లేక ఆ తగ్గింపు అనేది మనకు యేసు ప్రభువుని ఆరాధిస్తున్న, దేవుని తెలుసుకున్న దేవుని బిడ్డలమైన మనకి చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్.
తగ్గించుకొని బ్రతకటం. అన్ని విషయంలో కూడా తగ్గించుకోవాలి. మీరు చూడండి, ఇంకా కొన్ని మాటలు చెప్తాను. జెఫన్యా గ్రంథంలోనే 3వ అధ్యాయంలో చూసుకుంటే 12వ వాక్యం చదవండి. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. ప్రియులారా, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో మొత్తం మీరు చదువుకుంటే అక్కడ తెలియపరిచే మాటలు ఏంటంటేనండి, 8వ వచనములో చివరిలో ఉంటుంది చూడండి. నా కోపాగ్ని చేత భూమి అంతా కాలిపోతుంది. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇస్తాను అని 9వ వచనంలో ఉంది. అంటే లోకమంతటి మీదకి, భూమి మీద అంతటి మీదకి, భూమి మీద ఉన్నవన్నీ ఆయన రోషాగ్ని చేత కాలిపోతాయి. ఇందులో 12వ వచనంలో దీనులను యెహోవా నామమును ఆశ్రయించు నీ మధ్య ఉండనిత్తును. ఎవరిని ఆయన ఉండనిస్తారు? ఆయన ఉండనిచ్చేది ఎవరిని? మీ మధ్యన ఉండనిత్తును ఎవరిని? కనపడలేదా మీకు? మరి మాట చెప్పరే, ఎవరిని ఉండనిత్తును అని చెబుతున్నారు. నా రోషాగ్ని చేత భూమి అంతా కాల్చబడుతుంది. పేతృపత్రికలో చదువుకోండి. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో కరిగి లయమవుతాయి. 1 యోహాను పత్రికలో చదువుకోండి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. అయితే దీనులైన వారు, చెప్పండి, వారిని ఉండనిత్తును. గర్విష్ఠులను కాదు. పరలోకంలో వెళ్ళిన తర్వాత అక్కడ గర్విష్ఠులు ఎవరూ కనపడరు. ఒక్కరు కూడా కనపడరండి. పరలోకంలో పోయి చూస్తే అక్కడ కనపడే వాళ్ళంతా యేసు క్రీస్తు వలె ఆయన సారూప్యములోకి, ఆయన వలె దీనులై, దేశమందు దీనులై ఆయన నీతిని అనుసరించి నడిచిన వారే కనబడతారు. నా నోటి మాట కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం చదవండి, మీకు కనబడుతుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. ఎవరిది పరలోక రాజ్యం? ఎవరిది? కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, మాదే పరలోకం అన్నట్టు. ఎవరిదో ఇక్కడ ప్రభువే చెప్పారు. ప్రభువు చెప్పింది కదా జరిగేది. ప్రభువు చెప్పేదే కదా నమ్మవలసింది కూడా. ఎవరిది పరలోక రాజ్యము? మాట్లాడండి. ఎవరిది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏంటి వారికి కలిగే ధన్యత, లేక వారు స్వతంత్రించుకునే ఆశీర్వాదం ఏంటి అంటే పరలోక రాజ్యం వారిది. స్తోత్రం చెప్పండి. దీనులైన వారు ధన్యులు. అందుకనే మనం దీనులుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ దివ్యమైన సుగుణాన్ని మనము ధరించుకోవాలి.
అలా దీనులైన వారు, లోకములో దీనులై ఆయనను వెతికిన వాళ్ళు, ఆయన నీతిని అనుసరించిన వాళ్ళు ఉగ్రత దినమందు దాచబడతారు. వారిని దేవుడు నేను ఉండనిత్తును అన్నారు. వారు నిర్మూలపరచబడరు. నాశనానికి దేవుడు వాళ్ళని అప్పగించడు. దీనులను పరలోక రాజ్యమే వారిది అని చెప్తున్నారు. గనుక నా సహోదరి సహోదరులారా, దీనమైన మనస్సు, సాత్వికమైన నడవడి మన జీవితాల్లో మనం కలిగి నడుచుకోవడం మన జీవితాలకు గొప్ప భాగ్యం. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. చూడండి, పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఓ మాట అంటారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది, దీనులను ఆదరించు దేవుడు. దీనులను ఆదరించు దేవుడు. దేవుడు నీవు దీన మనస్సు కలిగి ఆ స్వభావం, ఆ దివ్యమైన ఆ స్వభావాన్ని, ప్రభువులో ఉన్న ఆ స్వభావాన్ని మనం ధరించుకుని దేశంలో మనం జీవించున్న వారమైనప్పుడు దేవుడు నిన్ను దాయడం, ఉండనియడం, కాపాడబడటంతో పాటు ఈ లోకములో మనకు కావలసినటువంటి ఆదరణ ఆయన అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దీనులను ఆదరించు దేవుడు. దీనులను ఆయన ఆదరిస్తాడు. దీనులు అని అంటే ఓ రకంగా చెప్పాలంటే ఆత్మ విషయమై మనకు దీనత్వం కావాలి, దీన మనసు కావాలి. అనగా, దేవా నీవు తప్ప నాకేమీ లేదు, నాకెవ్వరూ లేరు అని ఆయననే మన ఎదుట ఉంచుకొని, మహాదేవుడివైన నీవే ఈ లోకములో ఇలాగున మీరు జీవించరే, మరి ఏ మంచి అర్హత, ఏ యోగ్యత చెప్పుకోవడానికి నిజంగా ఏమీ లేని మేము, ఏ మంచి మాకు లేదయ్యా, నీ కృప తప్ప మరొకటి లేదయ్యా, నీ కనికరమే మమ్మల్ని బ్రతికించేది తప్ప మాకు ఏ విషయంలో మేము ఎనదగిన వారు కాదని ఎప్పటికప్పుడు ప్రతి దినము ప్రతి విషయంలో కూడా మనము తగ్గించుకోవాలి. ఈరోజు మీరు చూడండి, మీరు తగ్గించుకున్న వాళ్ళైతే ఉగ్రత నుండి, అది మనుషుల వల్ల కావచ్చు, ఇంకొక విధానంలో ఎదురయ్యే ఉగ్రత కావచ్చు. ఉగ్రత అంటే కోపం, రౌద్రవం, శిక్ష. ఈ దీన మనస్సు కలిగినప్పుడు అది మిమ్మల్ని కాపాడుతుంది, దాస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అంటారు, ఇది బైబిల్లో చెప్పబడింది కాదు కానీ మన జాతిపిత మహాత్మా గాంధీజీ గురించి, ఆయన లండన్ దేశంలో బారిస్టర్ లా చేసినప్పుడు, ఆయన యవ్వన కాలంలో ఇండియా నుండి, భారత్ నుండి ఆయన లండన్ వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించుచున్న రోజుల్లో అక్కడి ఆయన బైబిల్ చదివి దేవుని వాక్యాన్ని, మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి కొండ మీద చేసిన ప్రసంగాన్ని, ప్రభు చేసిన ప్రసంగాన్ని, దేవుని వాక్యాన్ని ఆయన ఎన్నోసార్లు చదివి తెలుసుకున్నారు. ఆయన తిరిగి భారతదేశం వచ్చిన తర్వాత స్వతంత్రోద్యమం చేయవలసి వచ్చినప్పుడు
బ్రిటిష్ వారితో ఏ విధంగా పోరాడడానికి శక్తి సామర్థ్యాలు లేకపోయినా దేవుని యొక్క ఈ వాక్యమే వారిని వారి ఎదుట నిలిచినప్పుడు ఈ కుడి చెంప మీద కొట్టిన వాడికి ఈ చెంప కూడా తిప్పు అని యేసయ్య చెప్పిన ఆ మాటలు, దేవుని వాక్యం ఆయన జీవితంలో చాలా ప్రభావితం చేసి ఇక ఆ ఉద్యమాలలో ఏమండి మన వారు కాల్చుకుంటే కాల్చుకోమని గుండెలు చూపించారు. వాళ్ళు తుపాకీ గురి పెడితే కాల్చుకోండి అన్నారు. కాల్చుకోండి. ఏం కాల్చేది? ఇంకా చేతులు రాలేదు వాళ్ళకి, చేతులు రాలేదు. చెరసాల్లో పెట్టుకుంటారా? ఈడ్చుకెళ్ళి పెట్టుకోండి. ఎవరో ఒక కోపిస్టోడు గాంధీ గారిని ఉంచకూడదు అనుకుని చంపేసినా దాన్నే ఎప్పుడైతే ఈ దీన మనస్సు మీరులో సంతరించుకుందో అది వారికి గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. సపోజ్ మనమే ఉన్నాం, మీరే ఉన్నారు, ఈ వాక్యం వింటున్నారు, చాలా మంచిది. మీలో ఒకరినొకరు మీ ఇంట్లో అది ఎవరైనా కానివ్వండి, మీకు చెబుతున్నాను, ఈ దీన మనసు కలిగి నీ జీవితంలో కొంచెం తగ్గించుకో. ఆ పోరాటాలు ఉండవు. భారత్కి బ్రిటిష్కి ఎంతకాలం జరిగిందో యుద్ధం, ఉద్యమాలు, అవన్నీ ఏమయ్యాయి? ఎలా జయించారు? ఈ రోజున మీరు కోర్టులకు వెళ్తే, పోలీస్ స్టేషన్లకు వెళ్తే, ఏమండి పంచాయతీలకు వెళ్తే సమాధానం, న్యాయం మీరు పొందలేరు. కానీ ఓ మెట్టు దిగి నేను ఎందుకు తగ్గాలి అని నువ్వు కొంచెం పైకి, వాళ్ళు కొంచెం పైకి వెళ్తే ఏంటి సాధించారు? మళ్ళీ చెప్పారు, గాడిదనికి వెళ్ళారంటే యేసుప్రభు అని చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు. నీలో ఆ దీన మనసు, ఆ తగ్గింపు, నీలో ఆ తగ్గింపు ఉంటే కుటుంబంలో, మీ జీవితంలో ఏమా ఆడుకోవడానికి ఈ స్థలం, ఆ తగ్గింపు స్వభావాన్ని మీరు మీ గుండెల్లో మీరు ధరించుకుంటే, ఆ దీన మనసు ధరించుకుంటే ఉగ్రత నుండి దాచబడతారు. పరలోక రాజ్యాన్ని చచ్చిపోయాక కాదు. పరలోకం అంటే చాలామంది అనుకుంటారు పరలోకం ఎప్పుడు చెప్తారా? చెప్పమంటారా? పరలోకం ఎప్పుడు? అంతిమ యాత్ర తర్వాత కాదు. శిలువ మీద ఏలాడుతున్న దొంగల్లో ఒక దొంగాడు తన పాపములకు పశ్చాత్తాపడి యేసయ్య నిర్దోషత్వాన్ని నోటితో ఒప్పుకుని ప్రభువును చూచి, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవా అని దీనంగా అడిగినప్పుడు ప్రభు అన్నారు, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. ఆ దీన మనసు నీకు వచ్చినప్పుడు, నీ పాపములకు నీవు పశ్చాత్తాపడి ఆ దీన మనసు కలిగి దేవునితో నీవు ఏకమైనప్పుడు పరలోకమే నీలోకి వస్తుంది, పరదైసే నీలోకి వస్తుంది. కొంతమంది భూమి మీద బతుకుతారు కానీ పాతాళం ఎప్పుడు చూడు పాతాళమే. పాతాళం ఎక్కడుందిరా అంటే పాపం ఎక్కడుందో పాతాళం అక్కడ ఉంటుంది. సైతానిగాడు ఎక్కడున్నాడో పాతాళం అక్కడే ఉంటుంది. యేసయ్య ఎక్కడున్నాడో పరలోకం అక్కడే ఉంటుంది. దేవుని వాక్యం ఎక్కడుందో దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉంటుంది. పిల్లలు, మనం ప్రతి దినము పరలోక ఆనందాన్ని అనుభవించే వారమై ఉండాలి. అందుకే కదా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము మీదే. అహంకారులది కాదు, గర్విష్ఠులది కాదు. పరలోకం పోయి చూస్తే ఎవరు కనబడతారు మనకి? అందరూ యేసు ప్రభువులాగా ఆ రాజాది రాజే ఆ దీనత్వం కలిగి ఉంటే ఆ రాజ్యములో దీనులు మాత్రమే దేవుని రాజ్యములో ఉంటారు. దీన మనసు గలవారే ఉంటారు. చూడండి, కొన్ని సంగతులు మీకు చెప్తాను. ఒకటి, దీనులను ఆయన ఆదరిస్తాడు. ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా
నీలో ఆ దేవుని మనసు, ఆ స్వభావం, ఆ దీన మనసు అనేది నీకుంటే నీవు లోకములో దేవుని చేత ఆదరణ పొందుతావు, ఆదరించబడతారు, ఆదరణింపబడతారు. ఆదరించుతాడు ప్రభువే. హల్లెలూయా. ఆయన దీనులను ఆదరిస్తాడు. ఓ మాట చదువుదామా? 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనము. త్వరగా చెప్పాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనుగ్రహించును. కృపను అనుగ్రహిస్తాడు. ఆమేన్. దీనులకు ఆయన ఏమిస్తారండి? కృప. సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. సమ్మతి కలిగిన మనస్సుతో సిమ్మళముగా నేను బ్రతుకుటకు సమృద్ధి కలిగిన మనస్సుతో నిమ్మలముగా నేను బ్రతుకుటకు ఇలాగివరా సమృద్ధి అయిన కృపతో నింపుము, నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము. సమృద్ధి అయిన కృపతో నింపుము, నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము. సాత్వికుడా దీనులను కరుణించి నా యేసయ్యా. ఈర్ష్యాద్వేషాలతో పాడైన పుడమిపై నిలువ నీడ కరువై సిలువపై ఒంటరయ్యావు. ఈర్ష్యాద్వేషాలతో పాడైన పుడమిపై నిలువ నీడ కరువై సిలువపై ఒంటరయ్యావు. అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో సహనము కలిగించి నడుపుము నన్ను తుది వరకు. అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో సహనము కలిగించి నడుపుము నన్ను తుది వరకు. సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. హల్లెలూయా. దేవుడు నిన్ను కరుణించాలంటే ఏ మనసు ఉండాలి? కొంచెం నోరున్న వాళ్ళు చెప్పగలరా? దేవుడు నిన్ను కరుణించాలంటే నీకు ఏ మనసు ఉండాలి? పురుషులు కూడా చెప్తారా? దేవుడు నిన్ను కరుణించాలంటే నీకు ఏ మనసు ఉండాలి? ఏ మనసు ఉండాలి? దీన మనసు, హ్యూమిలిటీ, తగ్గించుకునే మనసు ఉండాలి. ఆ మనసు నీకుంటే దేవుడు నిన్ను కరుణిస్తాడు. దైవజనులు లేసన్న గారు పాడారు, మహాగణుడవు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై మా మధ్య
నీడలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా చూడండి ఆయన దీనులను కరుణించే దేవుడు. దేవుడు నిన్ను కరుణించాలి అని అంటే ఈ సుగుణం నీలో ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీకు కలిగి ఉండాలి. ఆయన అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపుతాడు. అందుకే దావీదుకు దేవుడు కృప చూపించాడు కదా. దేవుడు అంటారు, ఇదిగో దావీదుకు చూపిన ఆ శాశ్వతమైన కృప మీకును చూపిస్తాను. మీకు కూడా ఆయన కృప చూపాలనుకుంటున్నాడు. అయితే ఆయన కృపకు మనల్ని పాత్రులుగా మార్చేది ఏంటి అంటే చెప్పండి, ఆ దీనత్వం, దీన మనస్సు. దావీదులో దేవుడు చూసింది ఆ దీనత్వమే. ఎప్పుడు తగ్గించుకునే స్వభావం. వాళ్ళ నాన్నగారు పిలిచి ఇలా చూడండి, అరే దావీదు ఆ మందల కాడికి వెళ్ళి ఆ మందలు చూడరా. ఆ మందలు కాసేవాడు. అసలు గొర్రెలు మేపడం అనే పనే అది. మీకు చెప్తే ఏమంటారు? అసలు ఏమంటారు? కొంచెం వింటారా? ప్రతి విషయంలో ఒకసారి చూడండి. అరే బాబు, పోనీ ఒక 1000 రూపాయలు పెట్టి 1200 పెట్టి చిన్న ఫోన్ కొనుక్కుంటే సరిపోయింది కదరా, 15,000 ఎందుకు రా అన్నారనుకోండి, నేలనేసి కొడతాడు. అది నాకెందుకు? నువ్వు కనీసం నెలకొచ్చి నువ్వు 1500 సంపాదించున్నావా? మనలో ఊరికే అందుకే నేను కృప పోగొట్టుకుంటారు. ఒకసారి దావీదుని పిలిచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. యోసేపు కూడా అంతేనండి. మీరు చదువుకోండి బైబిల్ జాగ్రత్త, కడుపు నిండిపోద్ది ఈ మాటలు చూస్తే. వాళ్ళు విధేయత, దీనత్వంలో, దీన మనసులో ఉండేది ఏంటంటే విధేయత, ఒబీడియన్సీ. ఆ విధేయత నిజంగా వాళ్లకు దేవుడు ఎంతో
కృపనిచ్చాడు. 86 కీర్తన మొదటి వాక్యం చదువుకుంటే మనకు కనబడుతుంది. దావీదు స్వయంగా తన నోటితో చెప్తారు, యెహోవా నేను దీనుడను దరిద్రుడను. ఏమండి, నేను దీనుడనండి, నేను దరిద్రుడను కదా, నేను దీనుడను దరిద్రుడను. అందుకే వారు దేవుని కృప పొందారు, దేవుని కృప పొందారు. మీరు ఎంతకాలం చప్పళ్ళు కొట్టుకుంటా కూర్చోండి, ఎంతకాలం మీరు ప్రార్థన చేసినా కృప పొందకపోవడానికి కారణాలు ఏంటి? కొందరు జీవితాల్లో అహంకారం. ఆ అహంకారం అనేది నీలో చావాలి. మన ఆరాధ్య దైవమైన సృష్టికర్తలో అది లేదు. దీనత్వం. ఏమీ లేనోడే, ఏమండి, గాలికి తూనీగలా ఊగుతూ ఉన్నవాడు ఏనుగెక్కినా ఆడి బలవంతుడు గాలేడు. ఏనుగెక్కినంత రాని గొప్పోడా? కొంతమంది అలా బడాయి చేసి ఎక్కారు. మీరు కావాలంటే అక్కడక్కడ చూడండి, ఆ జంతువుల మీద వాళ్ళు కనబడతా ఉంటారు, పెద్ద పులి మీద కూర్చొని. నా యేసయ్య దీన మనస్సు గలవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఆయన దీనుడై ఉంటే అసలు ఒక్క మాట చాలు. ఈ రోజున ఆ విధమైనటువంటి మనస్సు నీ కుటుంబంలో, సంఘములో, సమాజములో నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు, కృప చూపుతాడు, ఆయన నిన్ను దాస్తాడు, ఉగ్రత నుండి నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను ఉండనిస్తాడు, బ్రతకనిస్తాడు, నిత్య జీవాన్ని కలుగజేస్తాడు. దీన మనస్సు అనేది చాలా చాలా విలువైంది, చాలా విలువైంది దీన మనస్సు. దేవుని పిల్లలారా, దీనులకు కృప చూపు దేవుడు. అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు కదా. అయితే అహంకారం అనేది, దాన్ని ఇంగ్లీష్లో ప్రౌడ్ అంటారు, గర్వం. తప్పకుండా ఒక 20 నిమిషాలు మీకు టైం ఉంది, వినండి. ప్రౌడ్ అంటే గర్వం. దీన మనసు వల్ల ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటే, ఈ గర్వం అనేది ఏం చేస్తుంది అంటే నిజంగా నీలో నరకాన్ని సృష్టించదు, నాశనాన్ని కలగజేస్తుంది. బాగినాలి. ఏంటది? గర్వం. పిల్లలు కొంతమందికి ఏదో రకంగా గర్విస్తూ ఉంటారు. నాకు అది ఉంది, ఇది ఉంది, నేను ఏదో ఫీల్ అయిపోయి నేను గొప్పవాణ్ణి అనుకొని ఓరికే గర్వం ఫీల్ అవుతారు, ప్రౌడ్గా ఫీల్ అవుతారు, గర్విస్తూ ఉంటారు. చాలా సంపన్న కుటుంబంలో పుట్టాను, లేక ఆ ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను, పలానా కులంలో పుట్టాను, ఇంత చదువుకున్నాను, ఇంత ఉద్యోగం చేస్తున్నాను, ఇంత సంపాదిస్తున్నాను, ఏదో రకంగా చాలా గర్విస్తూ ఉంటారు. ప్రియులారా, గర్వము ఎందులో ఉన్నా, ఎవరిలో ఉన్నా, ఎక్కడ అది ఉన్నా, గర్వము వల్ల కలిగేది ఏంటో చెప్పనండి. దేవుని వాక్యం ఒక్కసారి మీరు బైబిల్ తీసి చదవండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. త్వరగా తీసి బైబిల్ చదవండి. ఆ వాక్యాన్ని నోట్ చేయండి, మీ హృదయాల్లో దాచిపెట్టుకోండి. త్వరగా. ఆమోసు 6:7. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము. అబ్బాబాబా, చూడండి, దేవునికి ఎంత మట్టుకు ఇష్టమైంది ఏంటండి శాంతారావు గారు? దేవునికి ఇష్టమైంది ఏంటి? దీన మనస్సు. దేవుడు అంటాడు, దీన మనసు కలిగి ప్రవర్తించుట ఇంతే కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఇది యాకోబు సంతతి వారికి ఉన్న గర్వం నాకు చెప్పండి
అసహ్యం. దేవుడికి అసహ్యమైనది ఏంటి అంటే చెప్పరా? గర్వం. బాగినండి. దేవునికి అసహ్యమైనది ఏంటి అంటే గర్వం. గర్వం గర్వం అనేది దేవునికి అసహ్యం. గర్వం అనేది దేవునికి అసహ్యం. కనుక ఏ విషయంలో కూడా గర్వించకూడదు. ఒకసారి దక్షిణ అమెరికాలో ఒక గొప్ప సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి ఒక ఆయన భవన నిర్మాణ నిపుణుడుగా, సివిల్ ఇంజనీర్గా, ఒక పెద్ద అధికారములో స్థితిలో ఉండేటువంటి ఆయన దేవుని చేత పట్టబడి దేవుని యొక్క సేవకుడిగా మార్చబడ్డాడు. ఆయన పేరు పాస్టర్ డాన్. ఆయన దేవుని కొరకు ఎంతో ప్రకాశించారు భూమి మీద. దేవుని కొరకు ఎన్నో సత్కార్యాలు చేశారు. ఇలా చూడండి సంగమా, ఆయన దేవుని సేవలో ఉంటున్నప్పుడు తనకన్నా చిన్నవాళ్ళు ఏదైనా చెప్పినా గౌరవించేవారట. ఆయన టీపీఎం సంఘంలో గొప్ప సేవ చేసి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఆయన మార్చబడ్డారు. ప్రియులారా, ఒకరోజు ఆయన ఉపవసించి ఒక కొండ మీదకి వెళ్ళి, ఆయన అర్జెంటీనాలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని ఆయన వచ్చిన తర్వాత 14 ఏళ్ల ఒక బాలుడు అతని ఎదుట పరోక్షంగా అతన్ని హెచ్చరించడం కొరకు ఓ ప్రసంగం చేశారటండి. అదేంటి అంటే నెబుకద్నెజర్ గురించి చెప్పాడట. 14 ఏళ్ల బాలుడు. పాస్టర్ డాన్ గారు ఆయన చాలా పెద్ద సేవకుడు వినాలి. ఆయన కూర్చుని ఈ 14 ఏళ్ల బాలుడు చేసినటువంటి ప్రసంగం ఆ రోజు నెబుకద్నెజరు గర్వం వల్ల గడ్డి తిన్నాడు, దేవుడు గడ్డి మేపించాడు అని చెప్పారటండి. ఈ పెద్ద సేవకుడు, దైవజనుడు ఆ వర్తమానం విని ఆ బాలుడి దగ్గరికి వచ్చి అతని మీద ఏమి కోపగించుకోకుండా అన్నారట, ఈరోజు దేవుడు నాలో ఉన్న గర్వాన్ని సరిచేయుటకు నిన్ను వాడుకున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను, నీకు వందనములు అని చెప్పి, దేవుడు నీ ద్వారా నన్ను సరిచేయడానికి నా మేలు కొరకు ఈరోజు నీ ద్వారా నాతో మాట్లాడాడని ఆయన చెప్పారు. ఈరోజు కీర్తన చదివారు కదా 141, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేది. ప్రియులారు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. నీ తండ్రి కానీ తల్లి కానీ దైవజనులు కానీ నిన్ను గద్దించారనుకోండి, దాన్ని త్రోసేసేవనుకో పాడైపోతావు. నీకు బుద్ధి చెప్పినప్పుడు త్రోసేసేవనుకో పాడైపోతావు. దాన్ని స్వీకరించినప్పుడు ఆశీర్వదింపబడతావు. కొన్నిసార్లు మేము సేవకులుగా, మీకన్నా మేము చిన్నవాడిని కావచ్చు, మీరు పెద్దవాళ్ళు కావచ్చు మాకంటే వయసులో, లేకపోతే ఇంకా అనేక విషయాల్లో మీరు గొప్పవారు కావచ్చు. కానీ దేవుడు నిన్ను సరిచేయుటకు, నీ మేలు కోరి దేవుడు సేవకుని వాడుకుంటాడు. ఆ సేవకుని ద్వారా నీతో మాట్లాడతాడు. అందుకే నువ్వు శ్రద్ధగా వినాలి. ఆ గద్దింపులను నీవు స్వీకరించాలి. నా కోసమే అని గ్రహించుకుని, గుర్తించుకుని, గుండెల్లో దాచుకుని, బ్రతుకును సరిచేసుకుని జీవితానికి అన్వయించుకోగలిగితేనే ఆశీర్వాదింపబడతావు. నాకే చెప్పారా, నేను విన్ను, నేను ఎవ్వరికి లోబడ్ను, నాకు లెక్కలేదు అనుకున్నావు అనుకో, నీ గర్వము నిన్ను నాశనం చేస్తుంది. ప్రైజ్ బి టు గాడ్. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ప్రియులారా, చాలామందికి దీన మనసు రావడం అంటే కష్టం. ఒప్పుకుంటే వస్తుంది, కష్టమేమి కాదు. కానీ వింటున్నారు.
మరి అలాగుని నీవు కృప పొందినట్లు దీనుడవు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తరువాత ఆ గొప్ప దైవజనుడు పాస్టర్ డాన్ గారు ఇప్పటికీ కూడా టీపీఎం సంఘాల వారు, ఆ పరిశుద్ధులు, ఆయన చనిపోయి మహిమలో చేర్చబడ్డ తర్వాత కూడా ఆయనను గూర్చి విశ్వాసులకు ఆయన జీవితాన్ని ఇప్పటికీ కూడా జ్ఞాపకాలు చేస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను టీపీఎం పరిశుద్ధుల యొక్క ఉపదేశ పుస్తకాలు నేను చూస్తూ ఉంటాను. అందులో చెప్తూ ఉంటారండి, ఆయన గురించి ఒక సంచిక రాస్తూ ఉంటారు ప్రతిసారి, ప్రతి మ్యాగజైన్లో కూడా. అందుకని మీ జీవితంలో మన అందరి బ్రతుకులో కూడా ఇది చాలా నేర్చుకోవాలి. నీవేంటయ్యా నాకు చెప్పేది, నేను చాలా ధనవంతుడిని, సమర్థుడిని, గొప్పవాడిని, బలవంతుడిని, తెలివైనవాడిని, అది ఉంది ఇది ఉంది అనుకో. ప్రియుల, గర్వం అనేది దేవునికి అసహ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరో మాట మీకు చెప్తాను. దానియేలు పుస్తకము 4వ అధ్యాయం 37వ వాక్యము చదువుకోగలిగితే చురుగ్గా ఉండాలి. అక్కడ నెబుకద్నెజరు రాజు గర్వించిన తర్వాత పదవి పోయింది, పదవీచ్యుతుడైపోయాడు. కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఏమండి, అందుకే మనుషులు అంటూ ఉంటారు, బళ్ళు వాడలేమో. అవును కదా, ఎందుకు అవుతున్నాయి? ఎందుకు అవుతుంది? దేవుడు కాలాలు సమయాలు ఆయన చేతులు ఉన్నాయి, మారుస్తాడు. దీనులకు కృపనిచ్చి సింహాసనం మీద ఎక్కిస్తాడు. సింహాసనం మీద ఉన్న వాళ్ళని వాళ్ళు గర్వించినప్పుడు వాళ్ళని గద్దె దించి గడ్డి తినేలాగా కూడా చేయగలడు. తెలుసా? ప్రైజ్ ది లార్డ్. గర్వం అనేది దేవునికి అసహ్యం. ఎక్కడ మీలో గర్వం అనేది పొడచూపకూడదు. ఒక సేవకుడిగా నేను కానీ, విశ్వాసులుగా మీరు కానీ ఎంత ఎదిగినా, దేవుడు ఎంత ఆశీర్వదించినా నాలో ఏ మంచి లేదు అనే సంగతి మాత్రం మనం మర్చిపోకూడదు. నీ కృప, నీ కృప, నీ కృప అని దేవుని స్తుతించాలే తప్ప ఎప్పుడు మన మెడ వాయకూడదు, నీ మెడ లావెక్కకూడదు, గర్వం రాకూడదు. దీన మనసు కలిగి ఉండాలి. చెట్టు ఎదిగే కొలది ఏరు కిందకి పారాలి. ఏరు కిందకి పారితేనే చెట్టు నిలబడుతుంది. లేదా ఏరు లేదనుకో దబ్బును పడిపోద్ది. రోజు చూసిన వాళ్ళు అందరూ నవ్వుకుంటారు. ఈ మాట వినండి. దానియేలు 4:37లో నెబుకద్నెజరు కళ్ళు తెరవబడి దేవుని స్తుతించిన తర్వాత తన నోటితో ఒప్పుకుంటాడు ఈ మాట. బైబిల్ తీయండి, చదవండి ఆ వాక్యము. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడు, అణుస్తాడు. ఈయన అన్నారు, ఒప్పుకున్నారు, అనుభవించాడు కదా. అందుకని చెప్తున్నాడు, గర్వముతో నటించే వారిని ఎవరినైనా సరే ఆయన అణుస్తాడు. ఎక్కడ వినండి, గర్వం అనేది దేవునికి అసహ్యం. గర్వం రాకూడదు, గర్వించకూడదు. గర్వముతో నటించే వారిని దేవుడు అణుస్తాడు. ఎంతటి వ్యక్తిని అయినా సరే అణుస్తాడు. మర్చిపోకండి, మనం మర్చిపోరాదు. స్తోత్రములు 31వ కీర్తనలో 23వ వచనములో చూడండి, త్వరగా చూడాలా. 31 కీర్తన 23. మీరు గట్టిగా చదివితే సరిపోయింది కదా. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడు. తప్పదో. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడు. ఎక్కడ గర్వపడకూడదు. గర్వంగా ప్రవర్తించితే ఆయన దేవుడు ప్రతీకారం చేస్తాడు. అందుకని
గర్వము పడమాకండి. పాస్టర్ డాన్ గారు చెప్పేవారటండి, ఆయన చనిపోబోయే ముందు ఎవరు ఆయన్ని కలిసి ఆ సేవకుడిని గూర్చి ప్రశంసించి మంచిగా మాట్లాడితే, నాలో ఏముంది, ఏ మంచి నాలో లేదని వారంట. అంతే. ఆ దీన మనసే పరలోక రాజ్యములో నిన్ను నిలబెడుతుంది. దేశములో నిన్ను అన్ని విషయాల్లో కృపతో నింపి దినదినము కృపనిచ్చి ఆదరించి ప్రభు నిన్ను ఆయన రెక్కల చాటున దాస్తారు. గర్వానికి సంబంధించి ఏది మనలో కనపడకూడదు. దీనంగా బ్రతకాలి, దీన మనసు కలిగి ఉండాలి. గర్వంగా నటిస్తే ఆయన ఏం చేస్తాడు? అనుస్తాడు. ఒకవేళ గర్వించడం మానలేదనుకోండి, అప్పుడే తెలుస్తుంది. ఆయన గారికి తెలిసింది. ఎవరికి చెప్పేది ఏదో సరిగ్గా చెప్పాలి. అంటే మీకు తెలిసి అంటున్నారా, తెలియకుండానా? నెబుకద్నెజరు అనండి, ఇదంతా నా వల్ల అయిందన్నాడు, గర్వించాడు. కాసేపటికే మైండ్ అంతా చెడిపోయింది. రాజుగారికి మతి చెడిపోయిన పనులు చేస్తే ఉంచుతారు అక్కడ? మొన్న మధ్య ఓ పెద్ద ఆయన ముసలి ఆయన రాజమండ్రిలో కనపడ్డాడు. నాకు కాదు, పోలీసు వాళ్ళకి. అది మతి లేదు ఆయన గారికి. ఆయన అంటున్నాడు, కొంచెం మా ఇంటికి తీసుకెళ్ళరా అంటున్నాడు. ఎలాగ మీ ఇల్లు ఏది అని తెలుసుకుంటే ముసలాయనకి మతిమరుపు వచ్చేసి హైదరాబాద్ నుండి ఎలాగో చెదిరిపోయి ఇక్కడ దాకా వచ్చేసాడు. ఇక్కడ ఆయన మన పోలీసు వారు పట్టుకొని జాగ్రత్తగా ఆరా చేసుకుని అక్కడికి తీసుకెళ్ళి పంపించారు. మీకు చెప్పేది ఏంటంటే, చిటుక్కు దేవుడు సేల్ తీసాడంతే, రథచక్రాలన్నీ ఊడి ఎర్ర సముద్రంలో పడ్డాయి. నన్ను ఎవ్వడు ఏం చేయలేడు అనుకుంటే పరువు అంతటి వాళ్ళే పాతాళం మట్టి గరిచారు. నెబుకద్నెజరు అంతోడే గడ్డి తిన్నాడు. నీవేపాటి ఎవరైనా కానివ్వండి. స్తోత్రం. వీరులు నీ ఎదుట శూరులు కారన్నాడు, జగతిని జయించిన జయశీలుడా. అబ్బా, శూరులు నీ ఎదుట వీరులు కారన్నాడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, ఆరాధించండి. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. చివరి మాట హోషేయ 13:6. చూడు. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో మేళ్లు చేశారు. అయితే ఆ ప్రజలు దేనివల్ల నాశనం అయిపోయారు తెలుసా? దేవుడు మేలుతో తృప్తిపరిచాడు, అయితే వాళ్ళు గర్వించే నాశనం అయిపోయారు. గర్వం నాశనాన్ని తెచ్చిపెడుతుంది కదా. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా మనిషి నష్టపోవడానికి కారణం గర్వమే. కనుక ఆత్మీయులలో మనలో ఏ మనసు ఉండాలి తెలుసండి? ఇదిగో మీ కళ్ళెదురెప్పుడు యేసు ప్రభువారు దీనుడై గాడిద మీద వెళ్ళడం,
ఈ వర్తమానం గుర్తుంచుకోండి. ఆమేన్, ఆమేన్. అంతేగాని మీరు గర్వం అనే గుర్రాన్ని ఎక్కకండి. ఎక్కడో ఒక్క దులుపుద్ది, గోతులో మిమ్మల్ని వదులుతుంది, అది దబుక్కున దాటేస్తుంది. ఆగా ఇంకెక్కడ ఆగుతుంది? నిన్ను వదిలించుకుంటుంది అది. స్తోత్రం. ఏది ఎక్కాలి మనం? చెప్పండి. ఏంది? ఏ బాటలో మనం ప్రయాణం చేయాలి? స్తోత్రం. ఏమెక్కాలి మీరు? చెప్పండి. బాబు నా ఇంకా చూస్తారేంటి? తీయబెట్టు అలాగే చూస్తున్నారేంటి? ఇదిగో ఈ మన ప్రియ రక్షకుడు, నీతిపరుడు, రక్షణ గలవాడు, నీ రాజు దీనుడై సాత్వికుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. మనము కూడా ఆ దీనత్వాన్ని మనము ధరించుకొని అమరత్వానికి మనం అర్హులు కావాలి. ఆయన కృపకు మనము పాత్రులము కావాలి. స్తోత్రం. మంచి మనసుతో చెప్పండి, దేవునికి స్తోత్రం. అందరూ తలల వంచి కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకాళ్ళు నుండి కండ్లు మూసి ఈ పూట దేవుడు మనకిచ్చిన ఈ వర్తమానం మూలముగా మీ జీవితాల్లో ఆశీర్వాదం పొందుకున్నట్లు అందరూ మోకరించి మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మోకరించగలిగితే మోకరించండి, కళ్ళ మూయండి, ప్రార్థించుదాం. దేవుని దగ్గర ఒప్పుకోండి. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. పైకెత్తండి, పైకి చూడండి, కళ్ళు మూసి ప్రభు వైపు చూడండి. ఇలా చూడండి, ఒకసారి నన్ను చూడండి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు 2 చేతులు ఇలా కింద పెట్టి తలకాయ కింద పెడుతున్నారు. మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆయన వైపుకు మీరు చూడండి, ఆయన వైపుకు చూడండి. నీలో ఒకసారి పరిచయం చేసుకో. మహాగణుడే, మహోన్నతుడే, ఆ మహోన్నతమైన స్థలములను నివసించే మహాదేవుడే, ఆయన దీనుడై గాడిద మీద ప్రయాణం చేశారు.